ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఎస్ ప్రసన్న, ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ భారీ ఎత్తున కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకోవచ్చు, మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి ముస్తాఫ్ నగర్ నుంచి అల్లీపురం ప్రధాన రహదారి వద్ద మేము ప్రజెంట్ ఉన్నాము. ఒక్కసారిగా వరద ఉధృతి, ఖమ్మంలో వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో కూడా ఖమ్మం నగరంలో డ్రైన్లు చాలా వరకు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యం మనం చూసుకోవచ్చు. ఖమ్మం సమీపంలో ఉన్నటువంటి అక్కడ లకారం చెరువు దగ్గర నుంచి కూడా వరద నీరు ఒక్కసారి చేయడంతో గంగం గుడి దగ్గర ముస్తాఫ్ నగర్ నుంచి అల్లీపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఒక్కసారిగా చెప్తా ఉంది. ఈ చెప్తా మొత్తం కూడా పొంగి పొరులుతుంది. మరోవైపున చెప్తా పక్కనే మరోవైపున హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఒక 80% వరకు పని కంప్లీట్ అయింది. కానీ ఈ పని కంప్లీట్ కాకపోవడంతో కూడా ఇప్పుడు చెప్తా పొంగిపొరలంతో కూడా వాహనదారులు మొత్తం కూడా తాత్కాలికంగా ఇప్పుడు ఇదే చెప్తా నుంచి కూడా రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రసన్న. ఇప్పుడు ప్రజెంట్ మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మరోవైపున వరద ఉధృతం కూడా నేపథ్యంలోనూ ఇంకా వర్షపాతం కూడా రేపటి వరకు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతున్న తరుణంలో మరోవైపున ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికీ ఉన్నతాధికారులు అలర్ట్ చేసేసి వాళ్ళంతా కూడా అంటే ఎక్కడ సహాయ చర్యలు చేసేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలో దింపిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇంకా కింద్రస్థాయి ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం ఎక్కువైతుంది. మరో గోదావరికి కూడా పై ఎత్తున కురుస్తున్న వర్షానికి కూడా కాస్త వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఖమ్మం నగరంలో మాత్రం బైపాస్ రోడ్డు సమీపంలో ఒక్కసారిగా అంటే రమణగుట్ట నుంచి వరద నీరు రావడంతో కూడా ఆ ప్రాంతంలో బైపాస్ రోడ్డుకి ఒక వరద నీరు రావడంతో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా అంటే రహదారి వైపు నీరు రావడంతో కూడా రాకపోకలకు అంటే కాస్త తాత్కాలిక ఇబ్బంది ఏర్పడిన నేపథ్యం ఉంది. ఒక్కసారిగా కార్పొరేషన్ శాఖ అధికారులు రంగప్రవేశం చేసి యుద్ధ ప్రతిపాదికన 3 జేసీబీల సహాయంతో ఉన్న డ్రైనేజ్ మొత్తాన్ని కూడా పగలగొట్టి నీటిని బయట పంపించేసి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపున ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు ఖమ్మం నగరంలోతో పాటు మరోవైపున ఇతర ప్రాంతాలు సత్తుపల్లి, మరోవైపున అశ్రావుపేట, మరోవైపున భద్రాచలం, కొత్తగూడెంతో పాటుగా మధిర ఈ ప్రాంతాలు కూడా ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్ భారీ ఎత్తున పడడంతో కూడా ఆ ప్రాంతంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు మరోవైపున పత్తి పంటతో పాటుగా వరి పంటలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనూ ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా అంటే రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే కల్లూరు, సత్తుపల్లి ప్రాంతాలలో కూడా వర్షం ప్రభావం ఉన్న ముందు ఒకవైపున వరి కోతలు ప్రారంభించేసేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనూ ఇప్పుడు ఈ వర్ష ప్రభావంతో కూడా తాత్కాలికంగా వాదేసుకుంటున్నారు. అయితే చేతికొచ్చిన పంట కూడా మొత్తం కూడా ఒకసారిగా వర్షార్పణ కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రసన్న. మరోవైపున మరి సత్తుపల్లిలో ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ కు భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా చూసినప్పుడు అక్కడ సుమారు భారీ ఎత్తునగా వరద నీరు చేయడంతో లక్షలాది రూపాయల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటి వరకు కూడా అంటే ఖమ్మం సమీప ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రవాణా వ్యవస్థ కూడా కాస్త అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే మాత్రం మోందా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం ఒకవైపున ఆంధ్రాలో అదనకుతం చేస్తున్న నేపథ్యంలో అదే ఎఫెక్ట్ కాస్త ఖమ్మం ఉమ్మడి జిల్లా అంటే సరిహద్దు ప్రాంతం కావడంతో కూడా ఒక్కసారిగా ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో భారీ ఎత్తున కూడా ఈ యొక్క వరద ఎఫెక్ట్ పడుతుంది. ఒకవైపున భద్రాచలం, మనుగూరు, మరోవైపున చూసుకుంటే మాత్రం ఈ యొక్క సత్తుపల్లి, అశ్రావుపేట, మళ్ళీ మధిర ఈ ప్రాంతాలకు భారీ ఎత్తున కూడా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం సుమారు 8% నుంచి 12% వరకు కూడా వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు పేర్కొంటున్న పద్ధతి ఉంది ప్రసన్న.